కూడా వింటున్నారు కాబట్టి సరే పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినా ఓకే, బట్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడే విధానం అది కాదు అనేదే ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? ఇప్పుడు తీర్పు ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి ఏమన్నా వాళ్ళ కూతురు కదా ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఏమన్నా తీసుకున్నాడు? తీర్పు ఎవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి అవడానికి ప్రజలు ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నేను ముఖ్యమంత్రిని దించేస్తాను అనేటువంటి మాట దిగిపోతాడు. మనం కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నీకు 30 రోజుల్లో ముఖ్యమంత్రి ఎట్లా చేసుకుంటాను? ముఖ్యమంత్రి అంటే నీ ఆలోచన ఏంటిది? అంటే ప్రభుత్వాన్ని దించే ఆలోచనతోటి కుట్రతోటి మాట్లాడినటువంటి మాటలే స్పష్టమవుతానే కదా. అట్లా మాటినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు నేను వ్యతిరేకంగా మాట్లాడుతూ నువ్వు స్ట్రెస్ బాస్టర్ అని ఇందాక బాబు గారు అన్నారు, వీరేంద్ర బాబు గారు. స్ట్రెస్ బాస్టర్ అనేటువంటి కేటీఆర్కు చాలా స్పష్టంగా అనిపిస్తుంది కదా. 30, 40, 50 రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద మనం తొందరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ని చేసుకుందాం అంటే అర్థం ఏంటిది? మీరు ఒక జర్నలిస్ట్ కదా, సీనియర్ జర్నలిస్ట్ కదా, ఓ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. 50 రోజులు కూడా పరిపాలన స్టార్ట్ కాకముందు మనం కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుందామని వాళ్ళ మాట అంటే దాని అర్థం ఏంటిది? తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కదా, మీరు ఎప్పుడు దాని అర్థం ఏంటి? కమల్ గారు, వాళ్ళ సోషల్ మీడియా మీటింగ్ వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. మీరు ఎందుకు అన్నారు కదా, సోషల్ మీడియా మీటింగ్ అయినా కార్యకర్తల మీటింగ్ అయినా తను ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్నటి వరకు సీఎం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు షాడో సీఎం గా కేటీఆర్ గారు ఉన్నారు. అది విషయం ఉన్న విషయం, దాంట్లో తప్పైతే లేదు కదా. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు తొందరలో మన సీఎం చేసుకుందాం అంటే అర్థం ఏంటిది? నువ్వు ముఖ్యమంత్రి గారి యొక్క పీఠాన్ని కావాలంటే నువ్వు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొనుగోలు చేయాలన్న ఇంటెన్షన్తో మాట్లాడినట్టే కదా. ఇందాక తమ్ముడు మాట్లాడినట్టు ఎమ్మెల్యేలో నియంత్రణ ఉన్నదా లేదనేది 4 రోజుల తర్వాత తెలుస్తుంది. నీ ఏ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడికి వస్తున్నా నియంత్రణ నీకు 4 రోజుల తర్వాత తెలుస్తుంది. నేను అనేది ఏంది, నువ్వు మాట్లాడిన మాట ఏంటిది? భాష గురించి మాట్లాడినావు కదా, భాష ఎవరు మాట్లాడారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి భాష మనకు తెలియదా? అదే తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఇంకో నాయకుడు కూడా అలా మాట్లాడితే మటుకు ఈరోజు 4 రోజులు కాగానే మీరు వేలెత్తి చూపెడతా ఉన్నారు. ఇంకొకటి వీరేంద్ర బాబు గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఏంటంటే అసలు వీళ్ళకు ఓపికనే లేదు, వీళ్ళకి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకోకుండా స్ట్రెస్ బస్టర్లో ఉండి వీళ్ళకు ఏదో అని కూడా మాట్లాడుతున్నారు. అసలు 50 రోజులకే మీ ప్రాబ్లం ఏంటిది నాకు అర్థం కాదు. 50 రోజులు కూడా కాలేదు, పూర్తి కాలేదు తమ్ముడు. అయిన తర్వాత మాట్లాడు 50 రోజులు కూడా కాలేదు, 50 రోజులు కూడా కాలేదు. 100 రోజుల తర్వాత మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న మాట చెప్పిన. మీరే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, వాళ్ళు 100 రోజులు అన్నారు కాబట్టి 100 రోజుల వరకు మేము వెయిట్ చేస్తాం, 100 రోజుల తర్వాత ప్రశ్నిస్తామని. నిన్న కేటీఆర్ అంటాడు, మొన్న హరీష్ రావు గారు అంటారు, నిన్న సాయంత్రం కవిత అంటది. ఈ రకంగా మీ ప్రాబ్లం ఏంటి? అంటే అంత ఓపిక కూడా లేకపోతే ఎట్లా 100 రోజుల కూడా? ఎందుకంటే 50 రోజుల వరకు మంత్రివర్గం అనేటువంటిది ప్రమాణ స్వీకారం కూడా చేయనటువంటి కేసీఆర్ గారు 50 రోజుల పరిపాలన మీద ఎట్లా మాట్లాడుతారు మీరు? గతంలో మొన్నటిగా 2019లో గెలిచినప్పుడు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గం ఇస్తాను ఎన్ని రోజులకు అయింది? మీరు నోటిఫై చేశారా? ఎన్ని రోజులకు అయింది? మీరు చెప్పండి. మీకు తెలిసి ఒక 50 రోజుల వరకు కాలేదు. అట్లాంటిది పరిపాలన స్టార్ట్ అయ్యి 50 రోజులు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికీ దాదాపు మంత్రివర్గం కానీ ఆయా మంత్రివర్గ శాఖలకు సంబంధించిన మంత్రివర్యులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అటువంటి పూర్తి స్థాయిలో కూర్పు కూడా జరగలేదు. ఇంకా ఏ డిపార్ట్మెంట్లు ఎవరు ఉండాలి, ఎవరు ట్రాన్స్ఫర్ కావాలి, ఏ ప్రభుత్వానికైనా తనకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా అధికారుల కూర్పు కూడా జరగలేదు. అట్లాంటి చోటనే మొదలు పెడతా ఉన్నారు. అప్పుడే అసహనం ఎవరికి ఉన్నది? రేవంత్ రెడ్డి గారికా మీకా? అంటే అధికారం పోగానే ఏం అవ్వాలో తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో మనమే గెలుస్తాం అనుకున్నారు. మేమే గెలుస్తాం అంటే ఇది మా యొక్క రాజ్యం, మేమే ప్రభులం అన్న స్థాయిలో ఉన్నారు. ఒక్కసారి అధికారం పోగానే వాళ్ళకి ఏం చేయాలో తెలియక అలా మీటింగ్లో ఇప్పుడు మీరే అన్నారు కార్యకర్తల మీటింగ్లో ఏమి చేయాలో బూస్టింగ్ ఇవ్వాలి. అరే మనం ఇంకా కష్టపడాలి, వచ్చేటి పార్లమెంట్ ఎలక్షన్ కష్టపడాలని చెప్పుకోవాలి. అంతేగాని ముఖ్యమంత్రి చేస్తాం, మన కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి అంటే కార్యకర్తలకు బూస్టింగ్ ఇచ్చే సబ్జెక్టా? మోసం నేర్పుతున్నావా? నువ్వు ఏం నేర్పాలి వాళ్ళకు? కమల్ గారు, ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడైనా కూడా కూలిపోతుంది అన్నారా, కూల్చేస్తామన్నారా, పడిపోతుంది అన్నారా, పడగొడతామన్నారా? ముఖ్యమంత్రి చేస్తాం తొందరపడి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుందాం మనం అంటే అర్థం ఏంటిది? నాకు తెలియదండి, మీరు చెప్పండి. నేను కూడా జర్నలిజం దాని అర్థం ఏంటో మీకే అర్థం కావాలి. ఎందుకంటే ఎట్లా ముఖ్యమంత్రి చేసుకుంటాం? ఇప్పుడు వాళ్ళన్న ప్రకారం మీ నాయకులే పడగొడతారు, పడిపోతుంది కాబట్టి చేసుకుంటారో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కి చెప్పారు వాళ్ళనేది అదే. మేము ఎవరం పడగొట్టలేదు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిందా నీకు? 50 రోజులు కూడా కాకముందు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిందా నీకు? అంత అసహనం అందుకే అంత అసహనం ఎందుకు అంటున్నా? 50 రోజులు కాకముందే ఇంకా మీ నాన్నగారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కాకముందే అప్పుడే ప్రభుత్వం మీద విమర్శలు. ముఖ్యమంత్రి వచ్చి వేరే రకం మారితే ఆయన కౌంటర్. ఎందుకంటే ఇంకా కోటేశ్వర గారు కూడా మాట్లాడారు. ఒక నిమిషం చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు? నిన్ననే. అంటే
తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు దాదాపు 9 సంవత్సరాల పాటు తెలంగాణ పరిపాలించిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసింది నిన్న ఆయన అనారోగ్య కారణాలతో. ఆయన ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కాకముందే నువ్వు అప్పుడే ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తూ ఉన్నావు. అంటే నువ్వు ఎంత స్థాయిలో కూడా ఉన్నావు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం. ఒక విషయం అండి, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు హామీ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 రోజులటువంటి సమయం తీసుకున్నప్పుడు 100 రోజుల వరకు ఓపిక 100 రోజుల వరకు ఏంటి 100 రోజుల పాయింట్ ఆఫ్ లో వచ్చినప్పుడు 100 రోజుల తర్వాత ప్రభుత్వం లోపల ఏమైనటువంటి తప్పులొప్పులు ఉంటే విమర్శనాత్మకంగా మీరు ఎత్తి చూపితే ప్రభుత్వం కూడా అది పరిశీలిస్తుంది. మీరు నిన్ననే కవిత గారు కానీ కేటీఆర్ కానీ ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అన్నారు కదా, మరి మేము ప్రశ్నించచ్చా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాను 9 సంవత్సరాలు అక్కడ ఉన్నావు చేయలేదని మేము ప్రశ్నించచ్చా? 9 సంవత్సరాలు ఉన్నావు, నీకు 50 రోజులకే తొందర వచ్చి పడ్డది కదా. 9 సంవత్సరాలు నువ్వు చేసినవా? దళిత గురించి మాట్లాడినావు చేసినవా? దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 9 సంవత్సరాలు నువ్వు చేసినవా? చేయలేదు కదా. 50 రోజుల గురించి జరిగినటువంటి ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు తగవు. ఈ ప్రభుత్వం నడవాలంటే ఒక ప్రభుత్వం ఉన్నటువంటి మేమే కాదు, ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పడం కూడా జరిగింది. తర్వాత కూడా చెప్పడం జరిగింది. మీరు ఇవ్వాల్సిన నిర్మాణాత్మక సూచనలు మీరు అప్పుడే అటాక్ మొదలెడితే కౌంటర్ అటాక్ ఎవరైనా మొదలుపెట్టరా? మీరు ప్రభుత్వం పనిచేసే వరకు కాస్త ఓపిక పట్టండి. 100 రోజుల్లో కూడా మేము పని అన్నాం కదా, 100 రోజుల వరకు ఓపిక పట్టు. ఇప్పుడు నిన్న మేడం గారు మాట్లాడారు కవిత గారు, ఏమి పూలే విగ్రహం పెట్టాలి 9 సంవత్సరాలు, ఏం కళ్ళు మూసుకున్నావా? ఏం చేసిన 9 సంవత్సరాలు? ఇదే ప్రభుత్వం. మీ తండ్రి సీఎం, మీ అన్న షాడో ముఖ్యమంత్రి, మీ బావ మంత్రి, మీ ఇంకో బావ సంబంధించిన కేంద్రానికి సంబంధించినటువంటి ఎంపీ, మీరు ఎమ్మెల్సీ అయ్యి ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ మీరు తీసుకున్నారు. మరి అప్పుడు ఏం చేసారు పూలే విగ్రహం గురించి? 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పూలే విగ్రహం పెట్టాలి, మేము పూలే విగ్రహం కోసం నిరాహార దీక్ష చేసుకుంటాం, మీరు అందరినీ మద్దతు తెలపాలని చెప్పేసి కంచాయిలకు ఫోన్ చేస్తే కంచాయిల సభలు ఏమన్నాడు? కవిత గారు ఫోన్ చేస్తే అమ్మ 9 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, నాకు ఫోన్ చేయలే అప్పుడు, ఇప్పుడు అంటాను 9 సంవత్సరాలు ఏడవినావమ్మా నిన్న కంచాయిలే అన్నారా లేదా? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు అమరవీరులకు సంబంధించినటువంటి దాన్ని ఆత్మ బలిదానాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో నెరవేర్చాలట. ఊరయ్యా 9 సంవత్సరాలు ఏడవినరా బాబు మీరంతా? అమరవీరులకు తెలంగాణ అనేటువంటిది వచ్చింది మేడం. ఒక్క నిమిషం, మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఇలాంటి యువకులే కదా, వీళ్ళ త్యాగం కదా. మెజార్టీ ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే కదా. వాళ్ళ త్యాగాలలో చనిపోయినటువంటి వ్యక్తులకు అమరవీరుల కుటుంబాలు ఎంతమంది గుర్తించినావు? 9 సంవత్సరాల కూడా నువ్వు ఎంతమంది గుర్తించవు? 1100 1200 నెంబర్ 500 ఎందుకు మార్చినావు? మేమా మార్చింది? మీరు కదా మార్చింది. అంటే అప్పుడు అమలు కానీ చేత కానీ హామీలన్నీ ఈ రోజుకి వచ్చినాయి ముందుకు. అది అధికారం పోగానే కళ్ళు బయలుగా అంటున్నా. జర ఓపిక పట్టు. 100 రోజులు అన్నాడు కదా, 100 రోజుల వరకు ఓపిక పట్టు. 100 రోజుల తర్వాత ఈ మిత్రులు ఆ మిత్రులు వస్తున్న తర్వాత నేను కూడా ఇక్కడ కూర్చుంటాడు కదా, అప్పుడు కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు దీన్ని రివ్యూ చేయమని బరాబర్ కూడా 100 రోజుల తర్వాతనే మేము కూడా అడుగుదామని సిద్ధమైనాం. కానీ ఏ అయితే ఆచరణ సాధ్యంగా అయినటువంటి